యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీయులు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఆయన నన్ను సజీవుడిగా ఏమంటున్నాడు? ఆయన నన్ను సజీవుడిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఇప్పుడట ఎన్ని ఏండ్లు చెప్పండి మీరు? ఇప్పుడు నేను 85 ఏండ్లు అంటే 40 సంవత్సరాలు పరిచర్య చేశాడు. కాళ్ళు గుంజాలి కదా. ఆయన ఏమంటున్నాడు? ఇంకా చదవండి. మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో, మోషే నన్ను పంపిన నాడు ఎంత బలమో, నేటి వరకు నాకంత బలము. యుద్ధము చేయుటకు గాని వచ్చుచూ పోవుచు నుండుటకు గాని నాకెప్పటి అట్లు బలమున్నది. వచ్చుచూ పోవుచు నడవాలి కదా, కొన్ని కిలోమీటర్లు కదా. ఏదైనా పట్టణానికి వెళ్ళాలంటే ఇప్పట్లాగా బండి ఎక్కితే అక్కడ కూర్చోవడం కాదు, బెంచ్ కార్ ఎక్కితే అక్కడ కూర్చోవడం కాదండి, నడవాలి. నడుచుటకైనను యుద్ధము చేయుటకైనను నాకు బలము తగ్గలేదు కదా. ఈరోజు పని చేస్తే రేపు లేవం మనం. రోగం, ఎందుకంటే నీ మనసు సరిగ్గా ఉంటే నీ బలం పొందుకుంటావు. దేవుడి పని చేసినప్పుడు నీకు బలం వస్తుంది. యెహోషువ అంటున్నాడు, నా బలము తగ్గలేదు. మోషే నన్ను పిలిచినప్పుడు ఏ బలం ఉన్నదో అదే బలం ఉన్నది. యుద్ధము చేయటకైనా నేను రెడీ అంటున్నాడు. ఉన్నారా మీరు రెడీగా? ఎక్కడండి? అమ్మో అంత రాత్రి అయితే మాకు నిద్ర వస్తుందండి కదా. అమ్మో అంత బరువు అయితే మేము లేవట్టలేమండి, మాకు అలవాటు లేవండి పనులండి. మా ఇంట్లో మేము ఎప్పుడు చేసిన వారము కాదు, పుట్టుకతోడే కదా. మటన్ చికెన్ తింటారా? పుట్టేవాడు పాలే తాగుతాడు కదా. కొంతమంది తాగి కక్కుతూ ఉంటారు, కొంతమంది జీర్ణించుకుంటారు. యెహోషువ ఆయన ఏమంటున్నాడు చక్కగా అంటే, ఇప్పుడు నేను రెడీ యుద్ధం చేయడానికి, నడవడానికైనా నేను సిద్ధం. ఉన్నారా మీరు? సిద్ధపడి ఉన్నారా అండి? నీవు సమర్పణ కలిగి పరిచర్య చేస్తే ఇట్టి బలం ప్రభు నీకు ఇస్తాడు. రోగం అనేది నీ దరిదాపుల్లోనికి రాదు. అంటే ఆయన యథార్థతను చూసి 85 సంవత్సరాలు ఉన్న ముసలాయన కదా, కాటికి పోవాలి కదా, యుద్ధం చేస్తారంటున్నాడు. నవ్వండి, నవ్వండి, ఏడవండి, ఏదో ఒకటి చేయండి. యథార్థవంతులను వదిలిపెట్టేవాడు కాదు. నువ్వు చేసే యథార్థతను బట్టి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎవరిస్తారు? మోషే ఇచ్చిపోయాడు ఆ బలం. మోషే, నాకు చాలా పరిచర్య చేసావయ్యా, నువ్వు లేకుంటే నేను ముందుకు వెళ్ళకపోతును, నువ్వు ఆ కొండ మీద లేకుంటే దేవునితో నేను చక్కగా మాట్లాడకపోతును, ఎంతమంది వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తురు ఏమో, నువ్వు బాగా నాకు సహాయం చేసావు, బలం తీసుకో అని ఇచ్చాడండి. దేవుడు ఇచ్చాడు. దేవుని పని నువ్వు చేస్తే దేవుడు ఇస్తాడు ప్రతిఫలం. ఎవరు ఇస్తారు? మనుషులు ఇవ్వరు. మనుషులు తీసుకునేవే కదా. ఈ జలగట్ట ఇమ్ము జలగ ఇమ్ము అంటుందట కదా. జలగ పట్టిందంటే వదిలిపెడుతుందా? మనుషులు కూడా జలగ పట్టినట్టే పడతారు. కానీ నువ్వు దేవుని దగ్గర జలగ పట్టినట్టుగా బట్టి పరిచర్య చేస్తే నీ చరిత్ర మారుస్తాడు, నీ భవిష్యత్తును మారుస్తాడు, నీ స్థితిగతులను మారుస్తాడు. అయ్యో నాకు బలము లేదు, అయ్యో నాకు తెలివి లేదు, అయ్యో నాకు ఇల్లు లేదు, అయ్యో నాకు అది లేదు, అయ్యో అన్నంతసేపు అక్కడే ఉంటావు. కానీ దేవుని కోసం బ్రతకడం నేర్చుకోండి, పౌరుషము తెచ్చుకొని కదా. సాయంత్రం వస్తే నేను ప్రార్థన చేస్తూ ఉంటాను, అదే పౌరుషము కలిగిన క్రైస్తవులు కావాలయ్యా, రోషము కలిగిన క్రైస్తవులు కావాలి. సచ్చినోళ్ళు వద్దయ్యా, మాకు మంచి పౌరుషము కలిగిన వారు, నాజీరు చేయబడిన వారు, రోషము కలిగిన వారు. మీలో ఎవరైనా లేస్తే దేవునికి స్తోత్రం, లేవకపోతే మీకంటే వెనక వచ్చిన వారు వేగవంతముగా పనులు చేయబోతున్నారు. మీ బలము తగ్గకుండా ఉండాలంటే నువ్వు దేవుని సన్నిధిలో యథార్థముగా ఉండాలి. ఇట్టి బలము కావాలంటే, ఇట్టి ఆశీర్వాదము కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? యుద్ధం చేయాలి. పరిచారకులుగా ఉండాలి. పరిచారకులు చూడండి, మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ఊరు అహరోనులో వచ్చి ఇటొక చెయ్యి పట్టుకొని ఆ చెయ్యి దించకుండా ప్రవక్తకు సహాయము చేశారు. అందుకే యుద్ధములో విజయము వచ్చింది వారికి. ఓడిపోతున్నావా? సపోర్ట్గా ఉండు సేవకు. ఓటమి అనేది దరిదాపుల్లోనికి రాదు కదా. ఇప్పుడు చూస్తున్నారేమో ఓటమి, ఇంకా ఓటమి ఉండదంటే
ఇంకా పరిగెత్తాలి. యెహోషువలాగా యుద్ధము చేయటకైనా రెడీ, వంట చేయటకైనా రెడీ, చెప్పండి, ఊడవడకైనా రెడీ, తోమడకైనా రెడీ, పెట్టడంకైనా రెడీ, ఖర్చు పెట్టడంకైనా రెడీ, నేను ముందుంటాను అనేది అంటారా? చూడండి, దేవుని కొరకు నిలబడితే నీకు బలమును ఇస్తాడు ప్రభు. ఇస్తాడండి బలం. నమ్ముతున్నారా మీరు? దేవుని కొరకు నువ్వు నిలబడితే నీకు బలము కావాలన్నా, ధనము కావాలన్నా, ఏమి కావాలంటే అవి కదా. ఆయన రారాజు ఆయన ఇంటిలో నుంచి వస్తూనే ఉంటాయి. ఎస్తేర్ను ప్రత్యేకముగా ఉంచాడు షూషాను కోటలో. రాజు ఇంటిలోనికి చెలికత్తెలు, రాజు ఇంటిలో నుంచి భోజనం, ఏగే ఒక ప్రత్యేకముగా చూసుకుంటున్నాడు. ఎందుకంటే రాణి కాబోయేది ఆమె కనుక. ఆ రారాజు పక్కకు ఉండాలంటే నీవు పరిచారకులుగా ఉండి అనేకులను సిద్ధపరిచి అనేకులను ప్రభు దగ్గరికి నడిపిస్తే, నీవు ప్రభు సేవలో ప్రకాశిస్తే అనేకులు నీ వెనకాల ఉంటారు. ప్రభుని నీ మృతమైపోయిన పరిస్థితులన్నిటినీ సజీవముగా ఆయన మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మోకరించుదాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, ఎంతమంది వాక్యం విన్నారో తండ్రి, వారి వంతు వారు తండ్రి సంఘములో, సమాజంలో మంచి పరిచారకులుగా ఉండునట్లుగా ఒక్కొక్కరికి నీ జ్ఞానాత్మనిచ్చి వాడుకోమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి.